వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసుగెత్తిపోయారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో డమ్మీ నామినేషన్ వేసిన వైసీపీ నాయకులు. మానవత్వం చాటుకున్న గొట్టిపాటి లక్ష్మి గర్భిణీ మహిళకు సాయం. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా తనకు వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకురాలు మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి సునంద వేల్పూర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టూరి సునంద మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి సీనియర్ నాయకురాలు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి సునంద ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు తన మద్దతు ఉంటుందని తెలియజేశారు. అవసరమైతే ప్రచారానికి కూడా ముందుకు వస్తానని తెలియజేశారు. కార్మిల్ నాగేశ్వరరావు గారికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఆయనకి ప్రచారం చేయడం జరిగింది. అలాగే 2014లో చీరల రాధయ్య గారికి వైసీపీ తరఫున, 2019లో కార్మూరు వెంకట నాగేశ్వరరావు గారికి వైసీపీ తరఫున మేము చాలా మా శక్తికి మించి మేము కష్టపడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారిని ఎదుర్కొని వారికి ఉన్న గతంలో 2014లో 5800 మెజార్టీని కూడా మేము 1650 మెజార్టీకి కుదించడం జరిగింది. అలాగే గెలిచిన తర్వాత కార్మూరి నాగేశ్వరరావు గారు మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నన్ను నా వెనకున్న వర్గ సభ్యుల్ని కూడా చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ, కేసులు పెడుతూ, మమ్మల్ని నీచాతి నీతిగా అవమానిస్తూ ప్రతి విషయంలో చిన్న చూపు చూడడం జరిగింది. మేము ఏ పదవులు ఆశించి ఏ రకంగానూ కూడా మేము ఆయన ఏ రకంగానూ మేము ఒత్తిడి చేయలేదు. అయినప్పటికీ కూడా మమ్మల్ని పక్కన పెట్టి ఆయన వేరే నాయకత్వాన్ని అప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కొత్తగా నాయకుల కింద పరిచయం చేసి వాళ్ళ నాయకత్వంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవన్నిటికీ కూడా ఏంటంటే మేము మనస్తాపం చెప్పి మేము వేరే ఎవరికైనా చెప్పినా కూడా అసలు ఎక్కడా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో మాకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. దాని గురించి మేము ఏంటంటే మా వర్గాన్ని మేము కాపాడుకోవడానికి మేము ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలి. మాకు ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కూడా 2 వర్గాల మధ్య విభేదాలు. అది మా మున్సిపల్ గారి వర్గం అని చెప్పేసి, ఆర్మిల్ వారి వర్గం అని చెప్పేసి ఆ వర్గ విభేదాలను పక్కన పెట్టి ఆర్మిల్ రాధాకృష్ణ గారు వారి సోదరులను తీసుకొచ్చి మా మద్దతు కోరడం జరిగింది. మేము ఎందుకంటే మాకు వర్గ విభేదాలు అలాగే ఉన్నాయి. ఆ వర్గమే, మా వర్గమే అయినప్పటికీ కూడా మేము ఎందుకంటే కార్మిల్ నాగేశ్వరరావు గారు మాకు చేసిన ద్రోహానికి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసిన చందంగా మమ్మల్ని అప్పుడు ఉపయోగించుకుని నన్ను నా వర్గాన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా మేము ఆయనకి మద్దతు ఉపసంహరించుకుని వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మేము ఇప్పుడు ఎన్డీఏ కూటమికి, అంటే ఇటు ఒక వ్యక్తి అని కాదు, రాధాకృష్ణ గారు అక్కడ అభ్యర్థిగా ఉన్న వేరే అభ్యర్థి కూటమిలో 3 పార్టీలకు సంబంధించిన ఏ వ్యక్తికి ఇచ్చినా సరే ఆ వ్యక్తికి మా మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ గారు ఉన్నారు కాబట్టి మేము ఏ పార్టీలోని డైరెక్ట్గా చేరకుండా కూటమి అభ్యర్థి అయిన శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారికి మా వర్గం తరపున సంపూర్ణ మద్దతుని మేము ప్రకటిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసిగెత్తిపోయారని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఆయన వివరించారు. అత్తిలి, దువ్వ, వరిగేడు గ్రామాలకు చెందిన అనేక మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను కలిసి తెలుగుదేశంలో చేరతామని సంసిద్ధత వ్యక్తం చేశారు. వారందరికీ పసుపు కండువా తెలుగుదేశం పార్టీలోకి రాధాకృష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ విధానాలతో ముఖ్యంగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నియంత పోకడలతో ప్రజలు విసిగిపోయారని ఆయన వివరించారు. 5 ఏళ్ల కాలంలో కనీసం 5-10% హామీలు కూడా అమలు చేయలేదని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రజలకు ఏమీ చేయలేని ప్రభుత్వం తమకు వద్దని స్థానికులు నిర్ణయించుకున్నారని ఆయన వివరించారు. రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, తణుకు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లడం ఖాయమని ఆరిమిల్లి రాధాకృష్ణ వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాల పట్ల స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో దోవ గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్తిలి
గ్రామం పెద్దపేటకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమాన్యుయల్ గారు, అదేవిధంగా వరిగేడు గ్రామానికి చెందినటువంటి మానే శ్రీనివాస్ వారి అనుచరులు, దువ్వ గ్రామం నుండి కట్టూరు సర్వేశ్వరరావు గారు, అదేవిధంగా దేవాలయం మాజీ చైర్మన్ మల్లికార్జునరావు గారు, ఇతర తదితరులు దాదాపు 40 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. వారందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో పనిచేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలుగా ఏమీ చేయలేకపోయాం. అదేవిధంగా స్థానిక మంత్రి కూడా ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ, ప్రజలకి కావాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు కానీ కనీసం 10-15% కూడా అమలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజలకి సంక్షేమం కోసం వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామనే ఒక నమ్మకంతో ఈరోజు వారందరూ కూడా నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో వారందరూ కూడా పనిచేసి ఉన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో కూడా వారందరికీ కూడా మంచి స్థానం కల్పించే విధంగా, వారందరికీ తగిన గౌరవం కల్పించే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వెలిగండ్ల మండలం పందువ నాగులవరంలో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంక్షేమ ప్రజా పరిపాలన సాగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కనిగిరిలో దద్దాల నారాయణ ఎమ్మెల్యే కావాలని, అలాగే ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపు కోసం ప్రజలందరూ సహకరించి పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాచర్లపట్నం 26, 27 వార్డుల్లో మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమ వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ మరియు అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి హ్యాపీగా పలకరిస్తూ తమను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సర్వేపల్లిలో అత్యధిక మెజార్టీతో తమ మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గెలుస్తున్నారని, అందులో ఎటువంటి డౌటే లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు. మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో సోమిరెడ్డి శృతిరెడ్డి టీడీపీ తరఫున గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రోజు తాటిపర్తి గ్రామంలో ప్రతి గడప దొక్కుతున్నాము. ఇక్కడ స్పందన అద్భుతంగా ఉంది. నేను ఈరోజు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, వీవర్స్ కాలనీ, మళ్ళీ గౌడ కాలనీలో ఇప్పుడు తిరుగుతున్నాను. స్పందన అద్భుతంగా ఉంది. ఇక్కడ నాకు చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయండి. మామయ్య గారి హయాంలో, టీడీపీ హయాంలోనే ఇక్కడ పనులన్నీ చేసాము. ఇక్కడ వాళ్ళ ఇల్లు కానీ, కాలనీలు కానీ, వాటర్ సమస్య కానీ మన హయాంలోనే చేసామండి. కానీ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క పని చేయలేదు ఇక్కడ. అసలుకు నేను ఈరోజు ఎస్సీ కాలనీకి పోతే గిరిజనులు
ఆ గిరిజనులు అసలు 3 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటున్నాయండి. అసలు బాధాకరమైన ఇష్యూ. బాబు గారు రాగానే బాబు గారు హామీలు ఇచ్చారు. 2 సెంట్లు ప్రతి ఒక్కరికి, 2 ఇండ్లు లేని వాళ్ళకు 2 సెంట్ల స్థలంలో ఇండ్లు కట్టిస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు లేవు. బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు వచ్చేటట్లు హామీ ఇచ్చారు. సో తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి ఇంటి సమస్య, మళ్ళీ ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటట్లు గ్రాడ్యుయేట్స్కి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఆల్సో ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఎక్కడ పోయినా డ్రైనేజ్ ఇష్యూ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి. అసలు డ్రైనేజ్ ఇష్యూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక గవర్నమెంట్ రాగానే, ప్రభుత్వం రాగానే, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, డ్రైనేజ్ ఇష్యూ సార్ట్ అవుట్ చేయాలి. డ్రైనేజ్ ఇష్యూ సార్ట్ అవుట్ చేయకపోతే రోగాలు, ఎక్కడ చూసినా రోగాలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అసలు ఆ ఇష్యూ సార్ట్ అవుట్ చేయాలండి. మేము ప్రభుత్వం రాగానే ఆ ఇష్యూ, చాలా మందిని బెదిరిస్తున్నారు, పెన్షన్లు ఇయ్యము టీడీపీకి ఓటేస్తే అని చెప్పి. అసలు ఇదేం అన్యాయం, ఏం అరాచకాలు. రాత్రి కూడా చాలా మంది వైసీపీ నుంచి యూత్ ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. సోమిరెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నారు. అది మామూలు గెలుపు కాదు, మెజారిటీతో గెలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ధైర్యంగా ఓటేసుకోండి. ఓటు మీ హక్కు. ఎవరికి తెలియదు మీరు ఎవరికి ఓటేస్తున్నారో. ఎవరో బెదిరిస్తున్నారు, మాకు తెలిసిపోతుంది, మీరు వీళ్ళకి ఓటేస్తున్నారు, వాళ్ళకి ఓటేస్తున్నారు అని చెప్తున్నారు. ఓటు మీ హక్కు. ఎవరికి భయపడొద్దండి, బెదరొద్దండి. ధైర్యంగా ఓటేసుకోండి, అది మీ హక్కు. ఉంటా. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో శాసనసభ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గురువారం డమ్మీ నామినేషన్ వేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంకు వెళ్లి డమ్మీ నామినేషన్ చేశారు. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ గారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో ఈరోజు ఫార్మల్గా మంచి రోజుని ఒక నామినేషన్ వేశా. మళ్ళీ ఈ నెల 25వ తారీఖున నాయకులు, ప్రజలు అందరితో కలిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరితో కలిపి మళ్ళీ నామినేషన్ వేయబోతున్నా. మరి నా మీద నమ్మకం వచ్చి, నా మీద ఎంతో అభిమానంతో 3వసారి సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించినందుకు జగన్మోహన్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయని తెలియజేసుకుంటూ, మరి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినిపిస్తున్నా, వారికి అందరూ కూడా ప్రాధాయపడతా ఉన్నా. మరి గత 2 సార్లు గెలిపించారు, 14లో గెలిపించారు, 19లో గెలిపించారు, 24లో కూడా నన్ను గెలిపించాలని వేడుకుంటా ఉన్నా. మరి గెలిచిన తర్వాత గత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే ప్రజాసేవకి అంకితమైనను, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, సంక్షేమంగా ముందు తీసుకెళ్ళడానికి ఏ విధంగా పాటుపడ్డానో అంతకన్నా గొప్పగా మరి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరి ప్రజల యొక్క మనల్ని వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళ అభిష్టం మేరకు పనిచేస్తానని మాటిస్తూ, మరి మీరందరూ కూడా మే 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య అనే నన్ను, ఎంపీగా మద్దెల గురుమూర్తి గారిని, తిరుపతి ఎంపీగా మద్దెల గురుమూర్తి గారిని గెలిపించాల్సిందిగా మరొకసారి ఉకులిత హస్తాలతో అందరూ కూడా ప్రత్తిపాడు నియోజకవర్గం గోరంట్ల గ్రామంలో వైసీపీ నూతన కార్యాలయంను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య మరియు ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడారు. ఈరోజు గోరంట్ల గ్రామంలో పెద్దలు కందుల నరసరావు గారి కార్యాలయం, మరి ఏదైతే ప్రతిపాడు సమన్వయకర్త అయినటువంటి అభ్యర్థి అయినటువంటి మరి బాలసాని కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి వ్యక్తులందరూ కూడా, పెద్దలందరూ కూడా వాళ్ళు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంలో ఆకర్షితులై ఒక పారదర్శకమైన పాలన జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్థమైంది. సంక్షేమ పథకాల ద్వారా కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు కానీ, ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అట్టడుగు వర్గ ప్రజలందరూ కూడా
వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడి ఈరోజు రాష్ట్రంలో మరి పేదరిక నిర్మూలన అనేది 11% నుంచి 6% వరకు జరిగిందంటే అది సామాన్య విషయం కాదు. అందుకని ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాబోతారనేది స్పష్టంగా ఈరోజు ప్రజానికం తెలియజేస్తూ ఉంది. దానికి నిదర్శనమే మరి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇడుపులపై నుంచి ఈరోజు ఇచ్చాపురం వరకు కూడా బస్సు యాత్ర మొదలుపెట్టారో ఎక్కడ చూసినా సరే ప్రజలు అది వాళ్ళ యొక్క ప్రేమని ఈ ప్రభుత్వం మీద ఒక మద్దతుని వాళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలతో బతుకుతా ఉన్నారు, దుష్ప్రచారాలతో బతుకుతా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడే అలవాటు వాళ్ళకి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే వాస్తవంగా చేసి చూపించారు కాబట్టి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారంతో బతుకుతున్నాయి. వాళ్ళకి ఒక కామన్ ఎజెండా లేదు, ఒక నియమావళి లేదు, వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారనేది కూడా స్పష్టంగా లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం అందించినప్పుడు నానా రకాల మాటలు అన్నారో ఇవాళ వాళ్ళు అయ్యే పథకాలను మళ్ళీ కాపీ చేసి మళ్ళీ ఆ రోజు అసలు ఏదైతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది, శ్రీలంక అవుతుంది అని రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. మరి వాళ్ళు ఇవాళ ఏ విధంగా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకున్న సూపర్ 6 ఏదో చెప్తా ఉన్నారు, సూపర్ 6, 7 అనేది అంటే వాళ్ళకి స్పష్టత లేని విషయం. అధికారం కోసమే వారు పాకులాడతారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల మండలంలోని చెన్నాయిపాలెం గ్రామం నందు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలిసి పాల్గొన్న నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా పెద్ద పంచాయతీ కొలిమెర్ల, ఇక్కడ ఈరోజు ప్రచారం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ గడప తట్టి ఏ తలుపు తట్టినా స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఎన్నేళ్ళకు వచ్చేవయ్యా రండి, మా ఊర్లో ఇప్పటిదాకా 10 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డే, తర్వాత ఆ రోడ్డుకి ప్యాచ్ వర్క్లు కూడా చేసినటువంటి సందర్భాలు లేవు, దాహార్తిని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఈ 10 సంవత్సరాలలో అని చెప్పి అందరూ కూడా అలమడించిపోతూ ఉన్నారు. మళ్ళీ మాకు మీరు రావటమే మంచి రోజులు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మమ్మల్ని మటుకు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మా ఊర్లో ప్రతి గుమ్మం దట్టండి, అడగండి, ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు అని చెప్పి రాగానే 10 ఇల్లులు తిరిగితే అందరూ కూడా ఇదే మాట. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ మమ్మల్ని స్వాగతం పలుకుతూ స్వాగతిస్తూ ఉన్నారు. భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం ఈసారి ఆనం రామనారాయణ రెడ్డి గారిని. ఇది వరకు 10 సంవత్సరాల క్రితం ఆయన అన్ని విధాల ఈ ఊరికి రోడ్లు కానీ, దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమాలు కానీ, లైట్లు, ఇవన్నీ మౌలిక వసతులు అన్నీ కూడా మా ఊరికి కల్పించారు. తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ 10 ఏళ్లలో పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మా గురించి పట్టించుకునేటటువంటి దాఖలాలు లేవు, మా గురించి అడిగేటటువంటి దాఖలాలు లేవు. ఇంత దారుణాన్ని మేము
ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఇంకెప్పుడు కూడా చూడలేదు. ఈ 5 సంవత్సరాలు మేము పడ్డ నరకం ఆ భగవంతుడికే తెలుసు. అందుకే ఆ భగవంతుడు ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి గారిని తిరిగి 10 సంవత్సరాల తర్వాత మా ఊరికి శాసనసభ్యుడిగా ఎన్నికగమని మా దగ్గరికి పంపించాడు. తప్పకుండా భారీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఈ పంచాయతీలో మేము గెలిపించుకుంటాము అని చెప్పి అందరూ కూడా మాట ఇవ్వటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా వీళ్ళందరూ చెప్పేటటువంటి బాధలు, వీళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అన్నీ కూడా మేము విని అన్నీ కూడా నోట్ చేసుకొని ఉన్నాం. రేపు ఎన్నికలు అయ్యాక మేము వచ్చి ఇక్కడ స్థానిక నేతలతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీర్చే దాంట్లో ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ, వచ్చిన వాళ్ళు ప్రజానికమే చెప్తున్నారు, శాసనసభ్యుడిగా ఆనం రామనారాయణ రెడ్డి గారిని, పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మేము ఇక్కడ గెలిపించుకోబోతున్నామని చెప్పి, కాబట్టి చాలా సంతోషం. జై తెలుగుదేశం. నర్సరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో బీసీ కమ్యూనిటీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని శ్రీనివాసరెడ్డి అన్నారు. 5 ఏళ్లు మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారన్నారు. ఖచ్చితంగా మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అలానే మన దాసరి శ్రీనివాసరావు, అడ్డూరు బాలసుబ్రహ్మణ్యం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మరి ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతున్న పెద్దలకు, మరి అట్లనే వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండల నాయకులకి, అట్లనే మహిళలకి ముఖ్యంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈ రోజు బీసీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ పెరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో దాదాపు 48 మంది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన, బీసీలకి టికెట్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 48 మంది ఎమ్మెల్యేలే కాదు, దాదాపు 11 ఎంపీ స్థానాలను కూడా బీసీలకు మొట్టమొదటిసారి కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లనే ఈ రోజు అనిల్ అన్నకి నెల్లూరు నుంచి ఈ రోజు నర్సరావుపేటలో మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ లో బీసీ అభ్యర్థి నిలబెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా బీసీ సోదరులందరూ కూడా ఈ రోజు ఒకసారి ఆలోచన చేయాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు రాజ్యసభకి 8 మందిని పంపిస్తే 4 బీసీలను పంపించే కార్యక్రమం. మంత్రివర్గంలో 27 మంది మంత్రులుంటే అందులో 11 మంది మంత్రులు బీసీలకు కేటాయించారు. 17 మంది ఎమ్మెల్సీలు ఇస్తే 11 మంది బీసీలకు కేటాయించారు. ఇవాళ బీసీలకి ఇంత ప్రాధాన్యత, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్. ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో కూడా మానవత్వం చాటుకున్నారు. కురిచేడు మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే గర్భిణీ మహిళ పురిటి నొప్పులతో ప్రసవం కోసం దర్శిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. అయితే కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో గర్భిణీ మహిళ కుటుంబ సభ్యులు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రముఖ డాక్టర్ కావడంతో ఆమెను ఆశ్రయించారు. ఎన్నికల ప్రచారం బిజీగా ఉన్న గొట్టిపాటి లక్ష్మి విషయం తెలుసుకుని వెంటనే హాస్పిటల్ కి వెళ్లి గర్భిణీ మహిళ వెంకటరమణకి ప్రసవం చేశారు. తల్లి బిడ్డలు క్షేమంగా బయటపడడంతో గర్భిణీ మహిళ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి వచ్చి గర్భిణీ మహిళను కాపాడిన గొట్టిపాటి లక్ష్మికి మహిళ కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో ఉన్న డాక్టర్ గా దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి స్థానికులకు భరోసానిచ్చారు. ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది. ఇక్కడ పేషెంట్కి ఉమ్మనీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది. నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని, బాయ్ బేబీని డెలివరీ చేశాను. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్కి వెళ్తాను.
అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలతను అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఘనంగా సత్కరించారు. రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరపున మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలతను అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఘనంగా గజమాలతో సత్కరించారు. ఎంపీ మిథున్ రెడ్డి పట్ల మైనార్టీ నాయకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా అభినందనీయమని ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత తెలిపారు. చాలా అభిమానం. ఇది ఏదో మోషన్గా చెప్తున్నది కాదు, ఉండేది కూడా వాస్తవం. ఒకేయండి మా చాలు ముద్దులే చాలు. అమర్తలూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు పాల్గొన్నారు. ఆ గ్రామంలో వీధులన్నీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఇక్కడికి దగ్గరకు రాకపోయినా దూరంగా ఉండి వింటున్నటువంటి వ్యాపార వర్గాల వారికి, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి అనేటువంటి అంశం మీద ఈ యొక్క ప్రచారం సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ అమృతలూరు గ్రామానికి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఈ అమృతలూరు గ్రామానికి ఏం చేశారు? 14 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామంలో 1 సెంట్ అయినా ఇంటి స్థలం ఇచ్చారా? 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 ఇలా 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 కదా, వాళ్ళ చేతులు ఓపెన్ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఇలా 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 మరి ఒక్క అమ్మఒడి కార్యక్రమం అయినా చేశాడా? పేద వర్గాలకి సంక్షేమం ఏమన్నా ఇచ్చాడా? విద్యా దీవెన ఇచ్చాడా? ఇంటికే ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? ఏమీ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలయ్యా? ఆయన ఇచ్చింది ఏందయ్యా అంటే ఈ పేదలని బానిసలుగా చేసేటువంటి కర్మాగారాన్ని తయారు చేశాడు. అది జన్మభూమి కమిటీ అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఒక్కసారి తలుచుకోండి జన్మభూమి కమిటీని. పిడుగురాళ్ల పట్టణ జానపాడు రోడ్ నందు పట్టణ ఆర్యవైశ్యులు ప్రజలతో మమేకమై పట్టణ అభివృద్ధి గురించి చర్చిస్తూ పట్టణ బైపాస్ పూర్తి మెయిన్ రోడ్ వెడల్పు చేసిన తర్వాత ఎలా ఉంది అంటూ అడిగి తెలుసుకుని రానున్న కాలంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా ప్రయాణం చేసేలాగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. పిడుగురాళ్లలో గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసుగెత్తిపోయారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో డమ్మీ నామినేషన్ వేసిన వైసీపీ నాయకులు. మానవత్వం చాటుకున్న గొట్టిపాటి లక్ష్మి గర్భిణీ మహిళకు సాయం. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.